హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నారాజు స్టడీ సర్కిల్. ఈరోజు 10th టాపిక్ అయిపోయినాక చదవాల్సిన టాపిక్ ఏంటంటే ఇఫ్ క్లాజ్. దీన్ని కండిషనల్ సెంటెన్స్ కానీ కండిషనల్ టెన్స్ కానీ అని దీనికి మరో పేర్లు కూడా ఉంటాయి. అసలు ఇఫ్ క్లాజ్ అంటే క్లాజ్ గురించి, ఆ క్లాజ్ అంటే ఏంటి, ఇఫ్ దేనికి యూజ్ అయితే, ఎందుకు ఇఫ్ క్లాజ్ అని అంటాం అనేది క్లియర్గా చూసుకోండి. అంటే ఇఫ్ క్లాజ్ అంటే సబ్జెక్ట్ కానీ వాక్యంలో సబ్జెక్ట్ కానీ వర్బ్ కానీ ఉంటే దాన్ని క్లాజ్ అంటాము. ఆ సబ్జెక్ట్ వర్బ్ ఉన్న దాన్ని క్లాజ్ అంటాము. దాన్ని క్లాజ్ రెండు రకాలుగా డివైడ్ చేస్తాము. దాన్ని మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్. ఈ సబార్డినేట్ క్లాజ్ని ఇఫ్ క్లాజ్ అంటాము. ఎందుకు ఇఫ్ క్లాజ్ అంటున్నాం, ఎందుకు ఇఫ్ క్లాజ్ సబార్డినేట్ క్లాజ్ అంటున్నామంటే ఇఫ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ అండి. ఆ సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి దాన్ని సబార్డినేట్ క్లాజ్ అని చెప్తుంటాము. దాన్ని డిపెండెంట్ క్లాజ్ అని కూడా అంటాం. ఎందుకంటే ఒకరి మీద ఆధారపడి ఉంటుంది. అసలు ఇఫ్ ఎందుకు యూజ్ చేస్తామంటే కండిషన్ తెలపడం కోసం యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని కండిషనల్ సెంటెన్స్, కండిషనల్ టెన్స్ అంటాము. ఇంకా మనం చూసుకోవాలంటే క్లాజ్ ఏమన్నాను, మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్ అంటాను. ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది, ఇది మీనింగ్ ఇవ్వదు. కాబట్టి ఆ తర్వాత ఇది కండిషన్ గురించి తెలియజేస్తుంది. కాబట్టి కండిషన్స్ అంటే ఏంటి, కండిషన్ జీరో కండిషన్, ఓపెన్ కండిషన్, క్లోజ్ కండిషన్, అన్ఫుల్ఫిల్డ్ కండిషన్, ఇంప్రాబుల్ కండిషన్ అంటాము. అంటే జీరో కండిషన్ రెండు కూడా ప్రెసెంట్ టెన్స్ లో ఉంటాయి. ఓపెన్ కండిషన్ ప్రెసెంట్ ఫ్యూచర్ టెన్స్ లో ఉంటుంది. క్లోజ్డ్ కండిషన్ పాస్ట్ లోనే ఉంటుంది. అన్ఫుల్డ్ కండిషన్ ఫాస్ట్ పర్ఫెక్ట్ లో, ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో, పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంటుంది. ఇంప్రాబుల్ అంటే మనం గెస్ చేసి కానీ ఇమాజిన్ చేసి కానీ మాట్లాడేదండి. అది కూడా పాస్ట్ లోనే ఉంటుంది, ఇది కూడా పాస్ట్ లోనే ఉంటుంది. దీని గురించి క్లియర్ డీటెయిల్స్ మీకు కావాలి అంటే మీరు మంచి ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ కాకుండా మీకు ఒక స్టోరీ రూపంలో చెప్పాను. క్లియర్గా అర్థం చేసుకొని నేర్చుకోండి. అయితే మీకు కండిషన్ గురించి తెలిపాను. ఈ కండిషన్లు మొత్తం కూడా మన వీడియో మొత్తం వింటే మీకు ఒక చిన్న సింపుల్ ఒక వీడియోలో వస్తాయి చూడండి. కండిషన్స్ జీరో, ఓపెన్, క్లోజ్డ్, అన్ఫుల్ఫిల్ కండిషన్, ఇమాజినరీ కండిషన్. ఇది ప్రెసెంట్ లో ఉంటే ఇది ప్రెసెంట్ లో ఉండాలి, ఇది ప్రెసెంట్ లో ఉంటే ఇది ఫ్యూచర్ లో ఉండాలి, ఇది పాస్ట్ లో ఉంటే ఇది కూడా పాస్ట్ లోకి వస్తుంది, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే ఇది కూడా పాస్ట్ పర్ఫెక్ట్ లోకి వచ్చింది. ఇది కనుక మనం ఇమాజినరీ చేసుకున్నట్లయితే ఇమాజినరీ కూడా పాస్ట్ లోకి వచ్చి V1 వస్తుంది. ఇది లాస్ట్ వరకు మీరు నా వీడియో చూస్తే ఖచ్చితంగా ఇలా మీరు గెటన్ కాగలుగుతారు, ఈజీగా వేలో గుర్తుంచుకోగలుగుతారు. జై హింద్, జై భారత్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు కూడా. థ్యాంక్ యూ అండి. అలా